అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి సమయంలో ప్రిన్సిపల్ మురళీకృష్ణ చెకింగ్ పేరిట గర్ల్స్ హాస్టల్కి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, ప్రిన్సిపల్ మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ట్రైనింగ్ సెంటర్ ముందు బైఠాయించారు. ఫస్ట్ ఇయర్ అంతా మాకు ఫోన్స్ ఇచ్చారు, బాగానే అలా ఇచ్చారు, బాగానే చదువుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ప్రిన్సిపల్ మురళీకృష్ణ అయ్యారో అప్పుడు కానించి మా ఫోన్స్ అనేవి బ్యాన్ చేశారు. ఫోన్ బ్యాన్ చేశాక 1:30కి గర్ల్స్ హాస్టల్కి వచ్చారు. నైట్ వచ్చి మొత్తం సెక్యూరిటీ కూడా వచ్చారు. లేడీ ఫ్యాకల్టీ అసలు ఎవ్వరు లేరు, అసలు గర్ల్స్ వార్డెన్ కూడా లేరు. మాకు పోనీ వచ్చారు సరే, కానీ ఎవరికైనా ఇన్ఫామ్ చెయ్యాలి కదా. వచ్చి ఇలాగ చెక్కింగ్ ఏదో ఒకటి చెప్పి అసలు ఎవరిని లేపలేదు, ఎవరిని లేపకుండా వచ్చి నార్మల్గానే చెకింగ్ చేశారు. ఫస్ట్ నుంచి లేడీ వార్డెన్ లేరు గర్ల్స్ హాస్టల్కి. అది లేడీ వార్డెన్ లేకపోయినా స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్న ఎవరైనా లేడీస్ని తీసుకొచ్చైనా చెక్ చేస్తే పర్లేదు. కానీ ఆ టైంలో సెక్యూరిటీ కూడా మేలే, వాళ్ళని తీసుకొచ్చి అలా లైట్ చేసి అంటే డోర్ లాక్ చేసుకోలేదు. అందరం నైట్ డ్రెస్సెస్లో ఉన్నాం, అంటే మా కంఫర్ట్ అయిన డ్రెస్సెస్లో. అలా ఆ టైంలో ఆయన వచ్చి చెక్ చేయడం మాకు నచ్చలేదు. దాని గురించి వాయిస్ రేస్ చేసినప్పుడు మీదే తప్పు, ఇలా మీరు డబ్బుల కోసం హాస్టల్ని లాడ్జిల్లా మార్చి వాడుతున్నారు అని చెప్పారు. మేము ట్రైనింగ్లో 1 month ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు బాయ్స్ హాస్టల్కి గర్ల్స్ వస్తున్నారు, గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ వెళ్తున్నారు, ఇదేమైనా లాడ్జా అని మాట్లాడారు. అండ్ గర్ల్స్తో కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా మాట్లాడినా కూడా నీట్గా అస్సలు మాట్లాడరు, అతను నచ్చిన విధంగా మాట్లాడతారు. యాజ్ ఎ స్టూడెంట్గా మాకు ప్రిన్సిపల్ పెట్టిన బెదిరింపులు అవి తట్టుకోలేక ఆ రోజు వచ్చి ధర్నా చేసాం. మేము శనివారం ధర్నా చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వచ్చి ధర్నా చేశారు. ఆయన చేసిన పనులు తట్టుకోలేక అందరూ ఒకసారి వ్యక్తం చేశారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి. ఆ రోజు ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అండ్ నెక్స్ట్ ఆ రోజు ఎవరెవరైతే మాట్లాడారో ముందుకు వచ్చి వాళ్ళకి సస్పెన్స్ నోటీసులు ఇచ్చారు. మేము పొద్దున్నే 10 గంటల కాలేజ్కి వచ్చేలోగా 10 గంటలకల్లా మాకు నోటీసులు చేతిలో పెట్టారు. మా భవిష్యత్తులో ఏమవ్వాలి సార్, అలాగే ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడతాం. మా పేరెంట్స్ అంత దూరం నుంచి ఇక్కడికి చదివిస్తున్నారు, దీనికోసమే చదివిస్తున్నారా? ఇన్ని రోజులు బట్టి మేము బయట కూర్చుంటున్నాం, ఇన్ని రోజులు బట్టి ధర్నా చేస్తున్నాం. దేనికి సార్? మాకు ఎవరు సపోర్ట్ రావట్లేదు, మేనేజ్మెంట్ సపోర్ట్ రావట్లేదు. ఎవరైనా ముందుకు వచ్చేలా మాట్లాడితే ప్లేస్మెంట్స్ ఇవ్వని అంటారు, ప్లేస్మెంట్స్ మీద ఒత్తిడి పెడతామంటారు, జాబ్ చెప్పేసినట్టు బెదిరిస్తున్నారు. మీ పేరెంట్స్ తీసుకొని వచ్చి మీ ప్రాబ్లమ్ చూపిస్తామంటే మెరపట్టుకుని బయటకి ఇంటేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు.